నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. మరి ఈ వారం అంతా మనం చెన్నై ప్రత్యేక వంటకాలని రుచి చూస్తున్నాం కదండి. దాంట్లో భాగంగానే మరో 2 వంటకాలని మనకి పరిచయం చేయడానికి పింకీ గారు రెడీగా ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. హలో పింకీ గారు. హాయ్ అనుష. ఎలా ఉన్నారు? బాగున్నాను, ఎలా ఉన్నావు? నేను సూపర్ అండి, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. సో అయితే పింకీ గారు, మరి ఈ రోజు ఫస్ట్ ఏం రెసిపీ చేసి చూపించబోతున్నారు? ఫస్ట్ వచ్చేసి సాఫ్ట్ చపాతీ. సాఫ్ట్ చపాతీ. ఓకే, సో నార్మల్ చపాతీ అంటే అందరికీ ఐడియానే. దీంట్లో ఏంటంటే స్పెషాలిటీ సాఫ్ట్ చపాతీ చేస్తాను కదా, చూడండి. దేకో తుమ్ దేకో మే కర్తి తుమ్ దేకో అంటున్నారు పింకీ గారు. ఓకే, సో అంటే ఇప్పుడు ఈ వీక్ అంతా చెన్నై స్పెషల్స్ కదా మనం చేస్తుంది. సో ఈ చెన్నైలో స్పెషలా ఈ సాఫ్ట్ చపాతీ? బాగా. అవును. ఓకే, ఫైన్ అండి. అయితే సో సాఫ్ట్ చపాతీకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం. సాఫ్ట్ చపాతీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో పింకీ గారు, అసలు ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు పెద్దగా. టేస్ట్ బాగుంటుంది, చూడండి. ఇంగ్రీడియంట్స్ కొంచెమే ఉన్న టేస్ట్ మాత్రం చాలా ఉంటుంది అంటారు, అంతేనా? అంతే. ఓకే అండి, అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఏం చేద్దాం? బౌల్ ఇవ్వండి. ఓకే, ఇదిగోండి. ఆలు ఉడకబెట్టుకున్నాం ఆలుది. సో గ్రేట్ చేసుకుందాం ఫస్ట్. ఓకే, సో ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపల్ని తురుముకుంటున్నాం ఇప్పుడు. సో ఈ రెసిపీ ఎక్కడండి? చెన్నైలో ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు? హోటల్లో నేర్చుకున్నానండి. ఓహో, ఈసారి అటు ఫ్రెండ్ కాదు రిలేటివ్ కాదు, ఏకంగా హోటల్ దగ్గర నుంచే నేర్చుకున్నారు అనమాట. నేర్చుకున్నాను. ఎలా అంటే తిని నచ్చి వెళ్ళి వాళ్ళని అడిగి తెలుసుకున్నారా? అలాగే అయింది. ఓకే, సో వాళ్ళు బాగానే ఓపికగా చెప్పారు అయితే మీకు? చెప్పేశారు. సో ఫస్ట్ ప్రాసెస్ కాదు కదా ఇది, అందుకే చెప్పారు. ఓకే, ఫస్ట్ ఎప్పుడు ట్రై చేశారండి దీన్ని? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే. అక్కడే ప్రయోగాలు కూడా. సో ఫస్ట్ అటెంప్ట్ లోనే బాగా వచ్చిందా, లేకపోతే తర్వాత ఏమైనా ఇంప్రూవ్ వచ్చింది? ఫస్ట్ అటెంప్ట్ లోనే బాగా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు చపాతీ అంటే మరి కంపల్సరీ దానికి కాంబినేషన్ ఏదన్నా కర్రీ ఉండాలి కదా? అవును, అది కూడా చేసుకుందాం. అది కూడా చేసుకుందామా? ఓకే, సో ఫస్ట్ అయితే సాఫ్ట్ చపాతీ. ఆల్రెడీ మనకి ఏంటంటే బంగాళాదుంప ఉడికితే చాలా మెత్తగా అయిపోతుంది కాబట్టి గ్రేటింగ్ అది కూడా చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. దీంట్లో పిండి వేసుకుందాం. గోధుమ పిండి అంటే అది? మైదా పిండి. మైదా పిండి. ఓకే, కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఓకే, సరిపడంత చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. ఓకే, కొత్తిమీర, కరివేపాకు. ఓకే, అంతా ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఓకే, సో మీరు స్పైసీ ఎక్కువ తింటారా తక్కువ తింటారా పింకీ గారు? ఎక్కువ తింటాను. బాగా కాదు, నార్మల్. ఓకే, మీడియం కన్నా కొంచెం ఎక్కువ. ఓకే, సో మీరు చేసే వంటకాల్లో బాగా స్పైసీ వంటకం ఏది? నాన్ వెజ్. నాన్ వెజ్నే బాగా స్పైసీగా చేస్తారా? స్పైసీగా చేస్తాను. సో మటన్ ఫిష్ అయినా అండి, చికెన్లో కూడా వెరైటీస్ చేస్తారా? చేస్తాను. మా బాబు బాగా చేస్తాడు. ఇంకా మీ బాబు చేస్తాడా? చేస్తాడు. ఓ, అప్పుడే వంటల్లోకి వచ్చాడు. చేస్తాడు. ఓకే, ఇంట్రెస్ట్ చాలా అతనికి. ఆహా, అప్పుడు మీకు ఎంత సుకూన్ ఉంటుంది కదా. లేదు, వాడు మూడు ఉన్నప్పుడు, వాడికి ఇష్టం ఉన్నప్పుడే. ఆహా, చేసిన టైంలో అయినా ఒక మహారాణి ఫీలింగ్ వచ్చేస్తుంది. కిచెన్ అంతా పాడు చేస్తాడు. ఇదొకటి ఉంటుంది నిజంగా. హస్బెండ్స్ వెళ్ళి ఇంట్లో వంట ప్రయోగాలు చేసినా, పిల్లలు వెళ్ళి చేసినా అంతే. ఆ క్లీనింగ్ కి చాలా టైం పడుతుంది. అవును. సో ఎలా కిచెన్ అంతా గందరగోళంగా తయారైపోతుంది. చాలా. ఓకే, పెద్ద పని అదొకటి. సో వంట కంటే కూడా క్లీనింగ్ ఎక్కువ టైం పడుతుంది. అవును, పిల్లలు కదా, వాళ్ళకి ఎలా ఎక్కడ ఏం పెట్టాలో తెలియదు. కరెక్ట్. సో మీ వారు ఎప్పుడైనా ట్రై చేస్తారండి? చేస్తారు. ఆయన చేసిన కిచెన్ అలానే ఉంటుందా? లేదు, నీట్గా చేస్తారు. ఓ, సో ఏం చేసి పెట్టారు ఇప్పటి వరకు మీ వారు మీకు? బెండి, ఆలు, పప్పు, టమాటో పప్పు. ఓకే, సో పప్పు మీకు రాదు కాబట్టి మీ వారు చేస్తారు. ఫైన్. అనుష, కాస్త నూనె కూడా వేసుకుందాము సాఫ్ట్గా రావడానికి. ఓకే, సాఫ్ట్ చపాతీ సాఫ్ట్గా రావడానికి కొంచెం నూనె. ఓకే, నూనె కూడా వేసుకొని కలిపేసుకున్నామండి. చపాతీ పీట ఇస్తావా? ఓకే,
ముద్దలా చేసుకోవాలి అనుష. పొడి పిండి వేసుకో. ఓకే. సో మైదా పిండిని మళ్ళీ పీట మీద చల్లుకొని దీన్ని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఫైన్ అండి. ఇంకా నెక్స్ట్ కాల్చుకోవడమే కాబట్టి ఈ లోపు నేను స్టవ్ వెలిగించేస్తాను. సో అయితే పింకీ గారు పాప బాబు ఇద్దరు అన్నారు కదా, అవును. బాగా చదువుతారా లేకపోతే మీరు వెనకబడి చదివిస్తూ ఉంటారా? లేదండి, చదువుతారు వాళ్ళే చదువుతారా? ఓకే. పాపకి ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది మొన్న 10th. ఓ, సో ఏంటి వాళ్ళని ఏం చెయ్యాలని మీ డ్రీమ్? వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళు ఏదైతే అదే. అంతే, మన ఫోర్స్ ఉండొద్దు పిల్లలకి. ఓకే. సో మీకంటూ ఏం ఇష్టాలు లేవా? ఇదో తినని, ఇది నేర్పించాలి అనుకున్నాను డాక్టర్ అని, కానీ ఎంపీసీ తీసుకుంది పాప. ఓకే. సో బాబు ఇంకా 10th అన్నారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ తెలుస్తుంది. బాబుకి ఎప్పుడైనా చెప్పారా ఏమన్నా డాక్టర్ ట్రై చేస్తావారా అని? అన్నాడు, వాడికి ఇంకా నాలెడ్జ్ లేదు ఓకే డాక్టర్ అంటే ఏంటి అనేసి. సో ఇందాక కర్రీస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదండి మనం ఈ చపాతీలోకి. దీనికి నాకు తెలిసి అసలు దీనికి కర్రీ ఏం సపరేట్గా అవసరం లేదు అనుకుంటా. అంటే దీని లోపలే మనం మాక్సిమం అన్ని వేసాం కాబట్టి కాస్త ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఉంటుంది, మన ఇష్టం అది. ఓకే. ఒట్టిగా కూడా తినేయొచ్చు. తినొచ్చు. అయితే పింకీ గారు ఇలా రెండు వైపులా కూడా కాల్చుకోవాలి కదా? అవును. సో పింకీ గారు అయిపోయిందండి? అయిపోయింది అనుష. ఓకే, తీసుకుందాం. సాఫ్ట్ చపాతీ రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. సాఫ్ట్ చపాతీకి కావలసిన పదార్థాలు: బంగాళాదుంపలు, మైదా పిండి, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, కరివేపాకు, నూనె. సాఫ్ట్ చపాతీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన బంగాళాదుంపలు తురుముకోవాలి. తర్వాత అందులో మైదా పిండి, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, కరివేపాకు, నూనె వేసి చపాతీ ముద్దలా కలుపుకోవాలి. తర్వాత చిన్న ఉండలా తీసుకొని చపాతీ పీటపై వేసి చపాతీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవా పెట్టి ఒత్తుకున్న చపాతీ వేసి నూనెతో రెండు వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సాఫ్ట్ చపాతీ రెడీ. సాఫ్ట్ చపాతీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా? పింకీ గారు టేస్ట్ చేసేద్దామా? అబ్బా, దీని సాఫ్ట్ చపాతీ అని ఎందుకు పేరు వచ్చిందో ఇప్పుడు నాకు అర్థం అవుతోంది తీసుకుంటుంటే ఎంత సాఫ్ట్ ఉందో. అవును. ఫస్ట్ క్లాస్ అండి. నేనైతే ఒట్టిదే తినేస్తాను, అంత సాఫ్ట్గా ఉంది. అండ్ ఆ కూరలు అదంటే కొత్తిమీర, కరివేపాకు ఇవంతా కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇది కర్రీలో తినాలి, కర్రీతో కాంబినేషన్ తినాలంటే ఏ కర్రీ బాగుంటుందండి? ముట్ట మసాలా. ముట్ట మసాలా చెన్నై స్పెషల్. ఓ, చెన్నై స్పెషల్. దేంతో చేస్తారు దాన్ని? ఎగ్తో చేస్తారు. ఎగ్గుతో చేస్తారు. ఓకే. సో దాంట్లోకైతే అదిరిపోతుంది. బాగుంటుంది. నిజంగా నార్మల్గా చపాతీ ఎగ్ కాంబినేషనే చాలా బాగుంటుంది. సో మీరు ఇంకేదో వెరైటీ చెప్తున్నారు, అది ఇంకెంత బాగుంటుంది. సో దాంతో ఎగ్ ముట్ట మసాలాతో ట్రై చేస్తే బాగుంటుంది అంటారు. చాలా బాగుంటుంది. ఓకే, ఫైన్ అండి. సో నెక్స్ట్ రెసిపీ ఏంటైతే? ముట్ట మసాలా. ఓహో, ఓకే. సో ఫస్ట్ చపాతీలు వచ్చాయి, ఇప్పుడు నెక్స్ట్ కర్రీ రాబోతుంది అనమాట కాంబినేషన్. ఓకే అండి, ఫైన్. సో ముట్ట మసాలాకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం. ముట్ట మసాలాకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో పింకీ గారు, నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మీరేదో అసలు ఇది సూపర్గా ఉంటుంది ఈ ముట్ట మసాలా ఇది అని అంటే, ఓకే. ఎగ్ ఇంకా ఏమేమి ఉన్నాయండి? అదేంటండి? అది ఆనియన్ పేస్ట్ అండి. ఆనియన్ని పేస్ట్ చేసుకున్నారా? ఓకే, నైస్. ఇది ఎగ్ బాల్స్ ఎల్లోవి సపరేట్ తీసాను. ఓ, అది దాంతో కాకుండా వైట్ సపరేట్, లోపల ఎల్లో సపరేట్. ఓకే. సో అయితే ప్రాసెస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోందని అయితే అర్థమవుతోంది. స్టార్ట్ చేసేద్దామంటే ఫస్ట్ ఏం చేద్దాం? ఆన్ చేద్దాం. ఓకే.
ఆయిల్ వేసుకుందాం అనుష. ఆయిల్ వేడైంది అనుష. ఓకే అండి. ఫస్ట్గా పచ్చిమిర్చి వేసుకుందాం, తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకుందాం. ఓకే. ఈ కర్రీకి స్పెషల్ ఆనియన్ పేస్టే. సో అంటే ఆనియన్ జస్ట్ వాటర్ యాడ్ చేసి 1 స్పూన్. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు కూడానా? అవును. తర్వాత కరివేపాకు, ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్, సో పింకీ గారు, ఇంతకీ మీరు పుట్టి పెరిగింది ఎక్కడో చెప్పలేదు. హైదరాబాద్ అండి. కంప్లీట్ హైదరాబాద్ బిడ్డ మీరు? ఓకే. సో మ్యారేజ్ తర్వాత కూడా ఇంకా ఇక్కడే హైదరాబాద్? అంతా ఇక్కడే. అలా చూసి చేసుకున్నారా, హైదరాబాద్ లోనే ఉండాలి అని చెప్పి, లేదా అలా కుదిరిందా? అయిపోయింది అంతే. అలా అయిపోయింది అంటారు. ఓకే. ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాం. ఓకే. సో ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారండి? నేను మగ్గం వర్క్ డిజైన్స్ చేపిస్తాను. బొటిక్ ఉంది. ఓ, బొటిక్ రన్ చేస్తున్నారా? ఓ నైస్ నైస్ అండి. సో ఇది బ్లౌజెస్ ఏనా లేకపోతే డ్రెస్సెస్? అన్ని డ్రెస్సెస్, బ్లౌజెస్, మగ్గం వర్క్. ఓకే. సో ఇంకా మీ దగ్గర అయితే రకరకాల చీరలు, బ్లౌజులు ఉండుంటాయి. ఉన్నాయండి. ఓకే. హల్దీ వేసుకుందాం, పసుపు వేసుకుందాం. ఓకే. నెక్స్ట్ అండి టమాటో వేసుకుందాం. తర్వాత కారపొడి వేసుకుందాం. ఓకే. అనుష, నీకు ఒక చిన్న టిప్ చెప్పు. హ్యాపీగా చెప్పండి. కొబ్బరి ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి తీయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. చాకుతో తీయడానికి కష్టం. కాస్త కొద్దిగా వేడి చేయాలి దాన్ని స్టవ్ కొబ్బరినా. ఓకే. దాన్ని కుడక అంటారు కదా, దాన్ని మొత్తం పీచు కొద్దిగా వేడి చేసి ఇలా అంటే బోల్తా వేస్తే వచ్చేస్తుంది తొందరగా. కట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. జస్ట్ ఇలా అనేసి ఇలా కొట్టేస్తే 2-3 టైమ్స్ బయటకు వచ్చేస్తుంది. ఓకే. పచ్చిదైనా సరే ఏదైనా సరే జస్ట్ హీట్ చేస్తే చాలు. జస్ట్ హీట్ చేయాలి. ఓకే. నైస్ అండి, మంచి టిప్ చెప్పారు. సో నిజంగానే మీరు అన్నట్టు కొబ్బరి తీయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు లేడీస్. చేతులు కూడా కట్ అయిన రోజులు ఉన్నాయి. మీకు అయ్యాయి అలాగా? ఓకే. ఆ తర్వాత నుంచి టిప్ ఫాలో అవుతున్నట్టున్నారు. ఖచ్చితంగా. మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం అయింది. ఓకే. అంటే పచ్చడి అది తీయాలి కదా, తీసి ప్రసాదం చేయాలి కదా. అందరు కష్టపడుతున్నారు. కిచెన్లోకి వెళ్ళి ఇలా చేస్తే అందరు వింతగా చూసారనమాట, ఏం చేస్తున్నారు. వావ్, వాట్ ఏ టిప్ అన్నారు అందరూ అన్నారు. ఓకే. దాని తర్వాత మనం ఎగ్స్ వేసుకుందాం. ఓకే. సో ఇది ఎగ్ వైట్ మాత్రం వేసుకుంటున్నాం. అవును. సో బాయిల్ చేసి పెట్టుకున్నాము ఆల్రెడీ ఎగ్స్. ఎల్లో సపరేట్ చేసాము, పైన వైట్ ఇది సపరేట్గా. తర్వాత కాస్త గరం మసాలా వేసుకున్నాం. గరం మసాలా. మీ ఫేవరెట్ హీరో ఎవరు పింకీ గారు? ఎవరు లేరండి. ఎవరు లేరా? మా ఆయనే ఫేవరెట్. అబ్బా బాబా, వావ్. సో ఫుల్ ఖుష్ అయిపోతారు ఇంక ఎపిసోడ్ చూసేస్తే. కలుపుకున్నాం కదా, కాస్త వాటర్ వేసుకున్నాం. ఓకే. సో అయితే మీ వారు మీ బిజినెస్ వీటిలన్నింటిలో బాగా సపోర్ట్ అన్నమాట. సపోర్టివ్గా ఉంటారు. సాల్ట్ వేసుకుందాం అనుష. ఓకే. మరి బిజినెస్ అంటే డెఫినెట్లీ ఛాలెంజెస్ ఉంటాయి కదండి. ఎప్పుడైనా నేను అంత మైండ్కి ఏం తీసుకోను. అవుతా అయ్యిందే, లేకపోతే లేదు.
ఓకే, అంతగా ఏమీ ఆలోచించరు. ఆలోచించి ఓకే ఆలోచించేదాన్ని ఆలోచించొద్దని తెలిసింది. ఓకే తర్వాత ఈ ఎల్లో ఉన్నాయి కదా, ఇప్పుడు వేసుకోండి. ఓకే ముందే వేస్తే ఇది చితికిపోతుంది అన్నమాట. ఓకే, సో మనం కలిపేటప్పుడు కూడా అంతా అయిపోయాక గరం మసాలా వేసిన తర్వాత ఇవి వేసుకోవాలి. మనం కలిపేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా అవి చిదిగిపోకుండా కలుపుకోవాలి. లాస్ట్కి కొత్తిమీర వేసుకున్నాం. పింకీ గారు మగ్గిపోయి ఉంటుందా? అయిపోయింది. ఓకే డన్. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామా? ఆపేసుకుందాము. బౌల్లోకి తీసుకుందాము. స్పూన్ ఇవ్వండి. ఓకే తీసుకున్నాం కదా అనుష, దీనిపై నుంచి ఈ ఎల్లో బాల్స్ వేసుకుందాం. ఓకే అనుష రెడీ. ఎస్, ముట్ట మసాలా రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. ముట్ట మసాలాకి కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టమాటో, కారం, ఉడికించిన గుడ్డు ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, గరం మసాలా, నూనె. ముట్ట మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పసుపు, టమాటో ముక్కలు, కారం, ఉడికించుకున్న గుడ్ల ముక్కలు, గరం మసాలా పొడి, నీళ్లు, ఉప్పు, ఉడికించిన గుడ్డు ఎల్లో సోనా, కొత్తిమీర వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ముట్ట మసాలా రెడీ. ముట్ట మసాలాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. పింకీ గారు టేస్ట్ చేద్దామా? స్పూన్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ. ఆహా, ఫస్ట్ క్లాస్ అండి. చాలా స్పైసీగా, చాలా అంటే మరి ఎక్కువని కాదు, నా నోటికి ఆ స్పైసీనెస్ అది బాగా తెలుస్తూ, ఆ గరం మసాలా అవన్నీ యాడ్ చేశాం కదా, మసాలా ఫ్లేవర్స్ అన్నీ తెలుస్తూ చాలా చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ధాబా స్టైల్ అంటారు చూసారా, కొంచెం ఆ ఫ్లేవర్ అది, ఆ టేస్ట్ అది కనిపిస్తుంది అనమాట. మీరు అన్నట్టు ఆ చపాతీలోకి కాంబినేషన్ అదిరిపోతుంది. సో రెండు కూడా చాలా మంచి రెసిపీస్ని మాకు పరిచయం చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ పింకీ గారు. థ్యాంక్ యూ అనుష. సో చూసారు కదండి, రెండు చెన్నై ప్రత్యేక వంటకాలు, సాఫ్ట్ చపాతీ అండ్ అలానే ముట్ట మసాలా, రెండు కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఇదే ఇవాల్టి ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. మళ్ళీ వచ్చే వారం మరొక ప్రాంతపు వంటకాలతో, అక్కడి విశేషాలతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.